హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం కొంచెం పచ్చెనగపప్పు తీసుకున్నాము. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి వాటిని ఉడకబెట్టాలి. వాటిని 50% ఉడకబెట్టాలి. ఈ లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. బీరకాయ, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చాలా తక్కువ వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్టు. దానికోసం దంచుకుంటున్నాం ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాలి. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ లోపల మనకి పచ్చెనగపప్పు కొంచెం ఉడికిపోయినాయి. ఇంకా వీటిని తీసేయాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని పచ్చెనగపప్పు బాగా ఉడికిపోవాలి. 50% వరకు ఉడికిపోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అవి బాగా వేగిన కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. అవి బాగా కొంచెం వేగినాక టమోటాలు వేయాలి. టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేయాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దాంట్లో. అది బాగా వేగాలి, పచ్చి వాసన పోయేదాకా. అప్పుడు పచ్చెనగపప్పు కూడా వేసేయాలి. నేను చాలా తక్కువ మసాలా, తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. అందుకని 1/2 kg బీరకాయ తీసుకున్నా చాలా తక్కువ కర్రీ వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. అవి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గినాక 2 స్పూన్స్ కారం వేయాలి. కారం వేసేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఛానల్ని.